కర్నూలు జిల్లా ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షిని పోలీసులు అరెస్టు చేశారు. ఆయనతో పాటు 15 మందిని అరెస్ట్ చేసినట్టుగా తెలిపారు. విరూపాక్షిని చిప్పగిరి పోలీస్ స్టేషన్ నుండి ఆలూరు జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టుకు తరలించారు. నిన్న రాత్రి సంఘాల నేమకల్లులో టీడీపీ కార్యకర్తపై దాడులు, దౌర్జన్యాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో ఎమ్మెల్యే విరూపాక్షితో సహా 15 మందిపై కేసు నమోదైంది. టీడీపీ కార్యకర్త శేఖర్ ఫిర్యాదు మేరకు చిప్పగిరి పోలీసులు ఎస్సీ ఎస్టీ కేసును నమోదు చేశారు. ఎమ్మెల్యే విరూపాక్షిపై 3 సెక్షన్ల కింద పోలీసులు నమోదు చేశారు. అల్లూరు జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టుకు ఎమ్మెల్యేను తరలించిన సమయంలో వైసీపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఎమ్మెల్యేపై అక్రమ కేసు నమోదు చేశారంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కర్నూలు జిల్లా ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షిని పోలీసులు అరెస్టు చేశారు. ఆయనతో సహా 15 మందిని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. నేపథ్యంలోనే అక్కడికి పెద్ద ఎత్తున కూడా వైసీపీ కార్యకర్తలందరూ కూడా చేరుకున్నారు. చిప్పగిరి పోలీస్ స్టేషన్ ఎదుట మొత్తంగా కూడా ఉద్రిక్తమైన వాతావరణం నెలకొని ఉంది. మా కరెస్పాండెంట్ సాగర్ మరింత డీటెయిల్స్ అందిస్తారు. సాగర్, సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? మనం ఇప్పటికే చూస్తున్నాము స్క్రీన్ లో. చాలా వరకు అక్కడ కార్యకర్తలు చేరుకొని పోలీసులకు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది సాగర్? కర్నూలు జిల్లా చిప్పగిరి పోలీస్ స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇప్పటికే ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షతో పాటుగా ఆయన కుమారుడు చంద్రశేఖర్, ఆయన సోదరుడు శ్రీరాములతో పాటు 15 మందిపై కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. ప్రధానంగా కూడా ఎమ్మెల్యే పైన అంటే హత్యాయత్నం కేసు ఒకటి, అట్రాసిటీ కేసు, అలాగే దోపిడీ అంటే గుంపుగా వెళ్ళి దాడి చేశారని చెప్పి పోలీస్ స్టేషన్ల కింద కేసు అయితే నమోదు చేయడం జరిగింది. ఈ కేసు పూర్తి పొద్దున్న నుంచి కూడా ఇదంతా కూడా హై టెన్షన్ వాతావరణం నెలకొంది. కర్నూలు జిల్లా చిప్పగిరిలో దీనికి అంతటికీ ప్రధానంగా సంఘాలు నేమకల్లో టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. అనంతరం కూడా అర్ధరాత్రి ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే విరూపాక్ష నేరుగా కూడా వైసీపీ వాళ్ళందరినీ కూడా పరామర్శించడం జరిగింది. అనంతరం కూడా ఇంటికి వెళ్లి పడుకున్న తర్వాత వైసీపీ ఎమ్మెల్యే నేరుగా కూడా మా ఇంటికి వచ్చి దౌర్జన్యం చేశారు, మా మీద హత్యాయత్నం చేశారని చెప్పి ఓ కేసు నమోదైంది. వెంటనే కూడా చిప్పగిరి పోలీసులు అర్ధరాత్రి 2 గంటలు, సుమారుగా 2-2:30 గంటల ప్రాంతంలో నేరుగా ఎమ్మెల్యే విరూపాక్ష ఇంటికి చేరుకోవడం, అనంతరం కూడా ఆయన ఇంటి గేట్లు కావచ్చు, అలాగే తలుపు కావచ్చు బద్దలు కొట్టి మరి ఇటు ఎమ్మెల్యే విరూపాక్షని కావచ్చు, లేదంటే ఆయన కుమారుడిని కూడా నేరుగా పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. అనంతరం కూడా ఈ రోజు ఉదయం నుంచి కూడా హై టెన్షన్ వాతావరణం నెలకొంది చిప్పగిరి పోలీస్ స్టేషన్ వద్ద. అంతే ఈ విషయం తెలిసిన వైసీపీ నేతలంతా కూడా పెద్ద ఎత్తున మొత్తం కూడా చిప్పగిరికి చేరుకోవడం జరిగింది. ప్రధానంగా కర్నూలు మాజీ ఎంపీ బుట్టా రేణుక కావచ్చు, అలాగే ఎమ్మెల్సీలు మధుసూదన్ కావచ్చు, అలాగే మరొక ఎమ్మెల్సీ కావచ్చు, వీరందరూ కూడా మొత్తం చిప్పగిరి పోలీస్ స్టేషన్ అయితే చేరుకోవడం జరిగింది. భారీ ఎత్తున వైసీపీ శ్రేణులు రావడంతో అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు కూడా జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. అంటే రాత్రి అరెస్ట్ చేశారు కాబట్టి ఇవన్నీ అంటే ఎమ్మెల్యే పైన ఎటువంటి కేసులు పెడతారు, ఎటువంటి కేసులు నమోదు చేస్తున్నారు, ఆయన్ని అంటే కోర్టుకు హాజరుపరుస్తారు, ఎంత కూడా కొంత అనుమానం ఉన్నప్పటికీ పోలీసులు మాత్రం నేరుగా చాలా దూకుడుగా వ్యవహరించారని చెప్పొచ్చు. నేరుగా కూడా ఎమ్మెల్యేను ఏదైతే ఆలూరు జ్యుడిషియల్ సివిల్ కోర్టుకి హాజరుపరిచారు. ఆయనకి రిమాండ్ కూడా విధించే అవకాశం ఉంది కాబట్టి 14 రోజుల రిమాండ్ కూడా విధించే అవకాశం ఉంది. ఒకవైపు వైసీపీ మాత్రం ఈ చర్యనైతే తీవ్రంగా ఖండిస్తూ ఉంది. అంటే ఇసుక వ్యవహారానికి సంబంధించి, ఇసుక డంపింగ్ వ్యవహారానికి సంబంధించి ఇద్దరు అంటే వైసీపీ ఇటు టీడీపీ నేతల మధ్య చిన్న ఫోన్ సంభాషణ మొదలైంది. సో టీడీపీకి సంబంధించిన సాగర్ రెడ్డి ఇప్పటి వరకు ఈ విరూపాక్షిని అంటే జడ్జి ముందు హాజరు పరచలేదా? అంటే ఈ నేపథ్యంలో కొంత అక్రమ కేసు అంటూ కూడా అటు వైసీపీ నాయకుల నుంచి కూడా అటువంటి రెస్పాన్స్ వస్తుంది. మరి నేపథ్యంలో ఆయన అక్కడ హాజరు పరిచారా జడ్జి ముందు? ఎమ్మెల్యే విరూపాక్ష పైన రాత్రి తీసుకొచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్ తీసుకొచ్చిన తర్వాత చట్టపరమైన చర్యలు ఏం తీసుకోవాలని పోలీసులు ఇప్పటికే నమోదు చేయడం జరిగింది. హత్యాయత్నం కేసుతో పాటుగా ఇటు అట్రాసిటీ కేసులు అంటే ఇవన్నీ కూడా నాన్ బెయిలబుల్ సెక్షన్ లో వర్తించే కేసులు కాబట్టి నేరుగా కూడా జ్యుడిషియల్ కి ఏదైతే కోర్టు ముందు హాజరుపరిచారు కూడా కాసేపు క్రితమే. అంటే హాజరుపరిచిన ఖచ్చితంగా అంటే ఇవన్నీ కూడా నాన్ బెయిలబుల్ సెక్షన్ కాబట్టి ఖచ్చితంగా రిమాండ్ కి పంపిస్తారు, అరెస్ట్ చేశారు కాబట్టి. సో ఇప్పటికీ ఈ వ్యవహారంలో ఎటువంటి చర్యలు తీసుకోవాలి, లేదంటే ఈ కేసును ఏ విధంగా ఎదుర్కోవాలని చెప్పి వైసీపీ కూడా అంటే న్యాయ సలహాలు కూడా తీసుకుంటుంది. కానీ ఎమ్మెల్యే విరూపాక్ష అయితే ఖచ్చితంగా నాన్ బెయిలబుల్ సెక్షన్లు కాబట్టి ఖచ్చితంగా కోర్టుకు హాజరుపరిచిన తర్వాత ఆయనకి రిమాండ్ విధించే సెక్షన్లు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా 14 రోజుల పాటు రిమాండ్ విధించే అవకాశం ఉంది. ఇప్పటికే అంటే ఎమ్మెల్యేతో పాటుగా ఎమ్మెల్యే కుమారుడు చంద్రశేఖర్ కావచ్చు, లేదంటే
ఆయన సోదరుడు శ్రీరాములు మరో 15 మంది పైన కేసులు నమోదైనాయి. కాబట్టి ఎంత కూడా వాస్తవానికి వైసీపీ నేతలే తీవ్రంగా గాయపడ్డారు, దెబ్బలు తిన్నారు. కానీ గాయపరిచిన దెబ్బలు తిన్న వారి మీదే కేసులు పెట్టడం, తిరిగి ఇట అరెస్ట్ చేయడం, అది కూడా ఎమ్మెల్యే నేరుగా ఇంటికెళ్లి తాళాలు బద్దలు కొట్టి ఇదంతా కూడా అర్ధరాత్రి తీసుకురావడం, రాత్రి నుంచి కూడా పోలీస్ స్టేషన్ లో పెట్టడం, ఇవన్నీ కూడా వైసీపీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఒకవైపు వైసీపీకి సంబంధించిన కీలక నేతలంతా కూడా ఈ వ్యవహారాన్ని ఒకవైపు ఖండిస్తూనే న్యాయపరంగా ఏ విధంగా ఎదుర్కోవాలని చెప్పి దానిపైన కూడా పరిశీలిస్తున్నారు. మొత్తానికైతే కాసేపటి క్రితమే ఆయన్ని అంటే రాత్రి అరెస్ట్ చేశారు కాబట్టి ఈ రోజు రాత్రి లోపే ఆయనకి మొత్తం కూడా అంటే ఏదైతే 6 గంటల లోపే ఆయన్ని ఇటు జడ్జి ముందు ప్రవేశపెట్టాలి. 6 గంటలు దాటిన తర్వాత ప్రత్యేక అనుమతులతో ప్రవేశపెట్టాలి. కాబట్టి ముందుగానే ఆయన అరెస్ట్ చేస్తున్నారు. పోలీస్ స్టేషన్ కస్టడీలోనే ఉన్నారు కాబట్టి నేరుగా కూడా ఆలూరు సివిల్ కోర్టులో ఆయన్ని హాజరుపరిచారు. కాసేపట్లోనే అంటే ఖచ్చితంగా రిమాండ్ విధిస్తారా లేకుండా ఉంటే బెయిల్ ఏమైనా వస్తుందని కొంత సంశయాత్మకం ఉన్నప్పటికీ ఖచ్చితంగా ఈ కేసులు పెట్టిన కేసులు ఆ సెక్షన్ల ప్రకారం అట్రాసిటీ, హత్యాయత్నం కేసులన్నీ నమోదు చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆయన రిమాండ్ కి పంపించే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ సాగర్.